పల్నాడు జిల్లా అగ్నిగుండాలలో నకిలీ విత్తనాలు అన్నదాతలను నిలువున ముంచాయి. సుమారు 100 ఎకరాల్లో అజితా వరి విత్తనాలు సాగు చేస్తున్న రైతులకు ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి కూడా రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సాహి సీడ్స్ కంపెనీ తమకు నకిలీ విత్తనాలు అమ్మి మోసం చేసిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆందోళన చేపట్టారు. నమస్తే అండి, నా పేరు అనిల్ కర్ణం. మా నాన్నగారి పేరు వచ్చేసరికి రామకోటయ్య కర్ణం. మా అగ్నిగుండాల గ్రామం. నేను వచ్చేసరికి ఈ దాలవ పంట వచ్చేసరికి ఒక 7 ఎకరాలు వరి వేసాను. అందులో దిగుబడి బాగా రాలేదు. ఒక కొట్టు అతను ఏం చెప్తున్నాడంటే మేము విత్తనాలకు వెళ్ళినప్పుడు దిగుబడి బాగా వస్తుంది, 40 నుంచి 45 బస్తాలు వస్తుంది, నేను గ్యారంటీ అని చెప్పి ఇచ్చాడండి. తీరా చూస్తే పంట బాగానే ఉంది. వచ్చిందాక కోతకు వచ్చేసరికి 20 బస్తాలు దిగుబడి వచ్చేసింది. అదే అంటే అధికారి కాడికి వెళ్తే అధికారులు కొట్టు అతను కుమ్మక్కయ్యి రైతులు మొత్తం మాట్లాడతాం చేస్తామంటున్నారు. ఇది గత 15 రోజుల నుంచి జరుగుతుంది. ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు మేము వచ్చి కంప్లైంట్ స్టేషన్ లో ఇస్తే మళ్ళీ అధికారులు కూడా ఎంక్వైరీ చేసి చెప్తామంటున్నారు. అది ఎంతవరకు నమ్మాలైతే నిజమైతే తెలియదు. మాకు న్యాయం చేస్తారన్నది కూడా డౌట్ గానే ఉంది. ఎస్ఐ గారు పిలిపించి వాళ్ళ దగ్గర మీరు ఎన్ని ఎకరాలు వేశారు, ఎంత దిగుబడి వచ్చింది అని చెప్పి మొత్తాన్ని ఎంక్వైరీ చేశారు, రాసుకున్నారు ప్రతి ఒక్కటి. నిన్నటిదాకా ఆ విత్తనాల కొట్టు అతను ఏవో గారు మరి విత్తనాలు ఇచ్చిన అతను పక్కన ఊర్లలో అన్ని ఎకరాలకి దిగుబడి వచ్చింది, ఇన్ని ఎకరాలకు దిగుబడి వచ్చింది, మీకు ఎందుకు రాలేదని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎస్ఐ గారి ముందు మీ నిజాలు చెప్పమని చెప్తే ప్రతి రైతుని ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర ఎన్నైతే విత్తనాలు తీసుకున్నారో, ఎంతైతే పొలం వేసినారో అంత పొలానికి ఎంత దిగుబడి వచ్చిందో అని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేసి మా హిస్టరీ మొత్తం తీసుకున్నారు ఎస్ఐ గారు తీసుకొని ఏఓ గారికి, ఏడీ గారికి ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇది మీకు మేము తగు కంపెనీ ఏ విత్తనాల కంపెనీ అయితే ఉందో ఆ కంపెనీ వాళ్ళకి మా ద్వారా కలెక్టర్ గారి ద్వారా మీకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి పంపించారు. దీనివల్ల మీ వల్ల మాకు ఈ మేలు జరిగినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు పల్నాడు జిల్లా అగ్నిగుండాలలో నకిలీ విత్తనాల అన్నదాతలను నిలువున ముంచాయి. సుమారు 100 ఎకరాల్లో అజితా వరి విత్తనాలు సాగు చేసిన రైతులకు ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి కూడా రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, పల్నాడు జిల్లా అగ్నిగుండాలలో నకిలీ విత్తనాల వల్ల పాపం రైతులు మోసపోయిన సంఘటన ఇప్పుడు తాజాగా పోలీస్ స్టేషన్ వెళ్లేదరకు దారి తీసింది. అజితా విత్తనాలు వీళ్ళ కొంప ముచ్చినట్టు అర్థమవుతోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రహీం, ఏదైతే పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలానికి సంబంధించిన అగ్నిగుండ గ్రామానికి సంబంధించిన రైతులు ఒక ఎరువుల దుకాణాన్ని ఎవరైతే ఆ ఎరువుల దుకాణ యజమాని నమ్మి కొన్ని విత్తనాలు అయితే కొనడం జరిగింది. ఆ విత్తనాలకు సంబంధించి పంట వేయడం కూడా జరిగింది. ఆ పంటకు సంబంధించి కూడా దిగుబడి రాకపోతే రైతులు లవోదిబో అని చెప్పి మొరబోతున్నారు. అయితే వాళ్ళు అతను చెప్పింది ఎకరానికి 50 బస్తాలు అవుతాయని చెప్పి చెప్పినా సరే ఇక్కడ ఎకరానికి కనీసం 30 బస్తాలు కూడా అవ్వలేదని చెప్పేసి రైతులు అయితే ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన క్రమంలో అయితే ఏదైతే ఈపూరు పోలీస్ స్టేషన్ లో అయితే ఏదైతే నకిలీ విత్తనాలు అమ్మిన యజమానిపై కూడా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. కంప్లైంట్ కి సంబంధించి కూడా వ్యవసాయ శాఖ అధికారి ఇటు ఎరువుల దుకాణ అధికారి ఇద్దరు కలిసి కూడా ఆ రైతులను అయితే మోసం చేయడం జరిగింది. ఏదైతే
వ్యవసాయ శాఖ అధికారి ఏవో ఉన్నాడో అతను, ఇటు ఎరువుల దుకాణం సంబంధించిన యజమాని కూడా ఇద్దరు కలిసి కూడా ఈ మధ్య కాలంలో రైతులను అనేక విధాలుగా కూడా మోసం చేస్తున్నారు కూడా చెబుతున్నారు. అయితే ఈపూర్ మండలంలో కూడా ఏదైతే నకిలీ విత్తనాలు అమ్ముతున్నటువంటి షాపు ఏదైతే ఉందో ఆ షాప్ మీద అధికారులు కూడా తనిఖీలు చేయడానికి కూడా భయపడుతున్నారు కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో వినుకొండ నియోజకవర్గంలో కూడా కల్తీ విత్తనాలకి సంబంధించి కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు ఈ నకిలీ విత్తనాలు అమ్ముతున్న షాపులపై రైడ్లు చేయడం కూడా మానేశారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా అధికారులు రైడ్లు చేద్దాం అనుకున్న టైంలో ఈ స్థానిక ఉన్న అధికారులు కూడా సమాచారం ఇవ్వడంతో షాపులు కూడా క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. జిల్లా అధికారులు వచ్చినా సరే ఆ షాపులు మొత్తం క్లోజ్ అయి ఉండటంతో ఎక్కడ ఏ విధమైన తనిఖీలు చేయడానికి కూడా అవకాశం లేకపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం కూడా వెనక తిరిగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. దీని మీద తక్షణమే జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఏదైతే వినుకొండ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా నకిలీ విత్తనాలు అమ్ముతూ చలామణి అవుతున్న షాపులు అయితే ఏవైతే ఉన్నాయో ఆ షాపుల మీద తక్షణమే రైడ్లు చేసి ఆ షాపులకు సంబంధించి కూడా ఏదైతే లైసెన్సులు ఉన్నాయో ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఇటు రైతులకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఇటు రైతాంగం అయితే కోరుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈపూర్ మండలం అగ్నికొండలో కూడా నకిలీ విత్తనాలు అయితే కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. సుమారు 100 ఎకరాల పైన అగ్నికొండం గ్రామంలో అయితే రైతులు అయితే వరి అయితే సాగు చేయడం అయితే జరిగింది. ఆ వరి సాగు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఏదైతే నకిలీ విత్తనాలు అమ్మిన యజమాని ఎవరైతే ఉన్నారో అతను 50 బస్తాలు అవుతాయి అని చెప్పేసి ఎకరానికి చెప్పడం అయితే జరిగింది. రైతులు అతని మాటలు నమ్మి మోసపోవడం అయితే జరిగింది. ఆ మాటలను నమ్మిన రైతులు ఆ విత్తనాలు తీసుకొని పొలంలో వేయడం అయితే జరిగింది. ఆ పొలానికి సంబంధించి కూడా ఎకరానికి 30 బస్తాలు కూడా రాకపోవడం, కనీసం 15 బస్తాలు కూడా రాకపోవడంతో రైతులు అయితే ఆందోళన చెందారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఎరువులు అమ్మిన షాపు ఏదైతే ఉందో ఆ యజమానిపై ఈపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈపూర్ ఎస్ఐ తక్షణమే స్పందించి ఆ ఏదైతే నకిలీ విత్తనాలు అమ్మినటువంటి షాప్ యజమానిని అదుపులో తీసుకొని తక్షణమే విచారణ అయితే చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఏవో కానీ ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా తక్షణ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ షాపు యజమాని దగ్గర ఎంత మేరకు విత్తనాలు కొన్నారు ఏంది అనేది పూర్తిగా సమాచారం తీసుకొని ఆ నష్టపోయిన రైతులకు కూడా ఆ షాపు యజమాని ద్వారా కూడా నష్టపరిహారం చెల్లిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఏదైతే నకిలీ విత్తనాల కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ద్వారా ప్రతి రైతుకు కూడా తన నష్టపోయిన డబ్బులను కూడా తిరిగి ఇప్పించడం అయితే జరుగుతుందని కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఇటు ఈపూర్ ఎస్ఐ కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది. వీళ్ళిద్దరు హామీ ఇవ్వడంతో రైతులకు ఆందోళన అయితే విరమించారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇద్దరు అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు న్యాయం జరిగిద్దని చెప్పేసి ఇప్పటికైతే ఈ ఏదైతే నకిలీ విత్తనాలు అమ్మిన ఎవరైతే షాప్ యజమాని ఉన్నాడో ఆ షాప్ యజమానిపై తక్షణం యాక్షన్ తీసుకోమని కూడా రైతాంగం అయితే కోరడం అయితే జరిగింది. అయితే అతను అమ్మిన నకిలీ విత్తనాలు అయితే తక్షణం తన మీద 428 కేసు కట్టేసి తన మీద రిమాండ్ పెట్టడం కూడా జరిగిద్దని కూడా ఇటు ఈపూర్ ఎస్ఐ అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా జిల్లా యంత్రాంగం కూడా తక్షణం ఆ షాపుకు సంబంధించిన కూడా ఏదైతే విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలకు సంబంధించి కంపెనీ కాదా అని చెప్పేసి పూర్తిగా సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. ఏదైతే ఆ షాపులో ఏదైతే విత్తనాలు ఉన్నాయో కంపెనీ నుంచి వచ్చినాయా లేకపోతే వీళ్ళు స్వతహా తయారు చేశారా అని చెప్పేసి కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. రహీం. రైట్ స్వామి, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.